సారీ అమ్మా. ఐస్ పెట్టినప్పుడు నేను ఓర్చుకున్నాను, కానీ ఈ సారాయం పోసినప్పుడు నాకు కడుపులో తిప్పింది. నేను తట్టుకోలేకపోయాను, అందుకే అరిచాను. నాకిప్పుడు కొత్తే కదా, పోను పోను అడ్జస్ట్ అవుతాను. అందరికీ నమస్కారం. ప్రతివారం ఈ కార్యక్రమంలో జీవితంలో విజయం సాధించిన యువకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వరుసలో ఈ వారం నూతన వ్యాసకర్త, తరచూ విమర్శల్ని ఎదుర్కొనే రచయిత గౌరీశంకర్ గారిని కలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు. నమస్కారం. బహుశా మీరు మొదటిసారి ఇస్తున్న టీవీ ఇంటర్వ్యూ ఇదే అనుకుంటాను. ఒక రచయితగా గౌరీశంకర్ గారి గురించి ప్రజలకి తెలిసే ఉంటుంది, కానీ రచనల్ని మినహాయించిన గౌరీశంకర్ గారి గురించి మీరే చెప్పండి. ఈ గౌరీశంకర్ వ్యక్తిగత జీవితం గురించి పరిజ్ఞానం ప్రజలకు అవసరం లేదనుకుంటున్నారు. ఒక రచయితగానే నేను ఇక్కడికి వచ్చాను. నా చదువుకు సంబంధించిన ప్రశ్నలు అడగొచ్చుగా? ఓహ్ ఎస్, తప్పకుండా. సార్, ఇంతకుముందు మీరు రాసిన నవల్స్ అన్నీ ఎన్నో వివాదాల్ని ఎదుర్కొన్నాయి. ఎటువంటి కథల్ని ఎంచుకోవడంలో మీ ఉద్దేశం మిగిలిన వారికంటే ప్రత్యేకంగా కనిపించాలనా, లేక మీ సొంత అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దాలనుకుంటున్నారా? అంటే మీరు పథకం ప్రకారమే రాస్తున్నారా? తప్పకుండా పథకం ప్రకారమే రాస్తున్నాను, కానీ రచనను మినహాయించి విమర్శల కోసం కాదు. కానీ మీరు చివరిగా రాసిన చదరంగంలో కూడా ఈ గొడవొచ్చిందే. ఈ గౌరీశంకర్ దేవదూతేం కాదు, సగటు మనిషిని. నా చుట్టూ ఉన్నవారి మనసుల్ని నా రచనలు ప్రతిబింబిస్తాయి, వాటితో సంబంధం ఉన్నవారిని నా రచనలు బాధిస్తాయి. అది మీరు చెప్పినట్టు కేవలం విమర్శే కాకుండా అర్థవంతంగానూ ఉండాలి. మీ పాఠకుల్ని తర్వాతి ఘట్టానికి తీసుకెళ్లే ప్రయత్నం ఎలా ఉంది? ఒక రచయిత అనే ఆనవాలతో ఉన్న ఎవరైనా వాళ్ళు పెట్టే చుక్క కామా కూడా పాఠకుల్ని ఆకర్షించేలా ఉండాలి. నేను కేవలం కథలు చెప్పేవాణ్ణి కాదు. ఈ సమాజం ద్వారా నాకు కలిగే బాధను నా రచనల ద్వారా తెలియపరచాలని ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ కథ ద్వారా చెప్పబడే సమస్య ముఖ్యమైంది, నా కథ కాదు. నేనేమి ఇటువంటి రచయితను కాదు. గురించి చెప్తున్నారు కదూ? నేనెక్కడ చెప్పాను? సైగ చేశాను, మీరు అర్థం చేసుకున్నారు. గత 2 సంవత్సరాలుగా మీకు రైటర్స్ అసోసియేషన్ అవార్డు మిస్ అయింది. దానికేమైనా ప్రత్యేక కారణం ఉందంటారా? ప్రత్యేకమైన కారణం ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని నా రచనలు రీచ్ అయ్యకపోవచ్చు. వాటిని రీచ్ అయ్యే విధంగా ఈసారి నా రచనలుంటాయి. మీరు నెక్స్ట్ రాయబోయే నవల, దానికి కావలసిన కథ దేన్ని ఉద్దేశించుంటుంది? ఈ టాపిక్ తను కరిగిపోతూ మిగతా వారి కోసం జీవించే సముద్రవాసుల జీవితం గురించి ఉంటుంది. మీరు రాయబోతున్న ఈ నవల మీకు అవార్డు తెస్తుంది అనుకుంటున్నారా? నేను రాసే ప్రతి ఒక్క రచన ఏదో ఒక కారణం కోసం చివరి క్షణంలో అవార్డుని కోల్పోతుంటుంది. తప్పకుండా ఈసారి నాకు అవార్డుని నేను రాయబోయే నవల్ నాకు కల్పిస్తుంది. నీకు చోటు చూపించడంలో ప్రాబ్లం లేదు. నీ స్టోరీలో నేను చూపించే మనుషుల గురించి, చోటు గురించి రాసుకో, కానీ ఏ సీన్లోనూ నా గురించి మాత్రం రాయకు. గౌరీ, నేను నీ టైపు కాదు. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ఏంటి, అర్థమైందా? అంజు, ఎవరొచ్చారో చూడు. హాయ్ అంజు. రాను రానంటూనే చిన్నదే చిన్నదే, రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే. బిజినెస్ ఎలా సాగుతోంది? దానికేమిటి? ఏయ్, ఏంట్రా అక్కడే నుంచున్నావు? లోపలికి రా. నా ఫ్రెండే. నమస్కారం. కూర్చొనే చెప్పరా. ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాడు కదరా? అంజు, 2 గ్లాసులు మజ్జిగ తామ్మా. చెప్పు మోహన్. మీకు విషయం తెలుసా? కృష్ణానదికి మళ్ళీ వరదొచ్చిందట. చాలా మంచిదే. తెలంగాణలో నక్సలైట్స్ ని పూర్తిగా అనగదొక్కారట. నిజమా? సానియా మీర్జాకి నిన్నటితో 30 ఏళ్లు నిండాయట. తర్వాత ఏముంది, ఇంట్లో ఎప్పుడు ముగ్గురుతో గొడవలు మామూలే కదా. నీకు చెప్పాలా ఏంటి? అమెరికాలో కొత్తగా ఒక సైకిల్ నాకు నిన్ననే జాకీ చాన్ వాళ్ళ ఇంట్లో కుక్క చాలా రోజుల తర్వాత పురుడు పోసుకుందట, తెలుసా? ఇవన్నీ చాలా ముఖ్యం. ఇక్కడికి వచ్చినవి, నుంచినవి, పోయేవి అన్ని బిట్లే. నీకోసమే ఇంతసేపటి నుంచి ఆవిడతో సోదేస్తున్నాను. మెయిన్ పిక్చర్ ఏంటో సెలెక్ట్ చేయి. ఎక్కడున్నావు? ఆ పురుడు మ్యాటర్. నేను అడిగింది నీ బిజినెస్ గురించి. దాని గురించి అడిగారా? మరి ఇప్పుడే 3 షిప్పులు మాట్లాడాను. అందులో ఒకటి మీ పేరున రాసేస్తాను. ఏంటి, ఓకేనా? పోయిన వారం ఫ్లైట్, ఈ వారం ఏంట్రా, ఏదైనా ఓకేనా? చాలా మంది ఒకరి తర్వాత ఒకరు కన్ఫ్యూషన్ గా ఉంది. కన్ఫ్యూషన్ ఏంట్రా? పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఇది నీకు వర్కౌట్ కాదు. 1 నిమిషం ఉండు. మళ్ళీ
ఆ, చెప్పు బావా. ఈరోజు బావను నేను కాదు, వీడే. ఓ మళ్ళీ లొల్లి. ఆ, రండి. ఆల్ ద బెస్ట్. మోహన్ చెప్పాక ఇక తిరుగుండదు. కొత్త ఏమైంది? ఏంటి? సారీ. ఏమిటి వెళ్ళగానే తిరిగి వచ్చేశారు? ఏమైంది? ఓ, తాళిని చూసి భయపడ్డారా? దాన్ని కట్టుకున్నవాడే తన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. ప్రతి నెలా కలెక్షన్కి టెన్షన్గా వస్తాడు. ఈ అమ్మాయి కావాలా? ఈ అమ్మాయి అమ్మా అమ్మా, ఆ, మామయ్య వచ్చాడు. ఏ రాజీ, ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. మీరింకా భోంచేయలేదా? మేం తర్వాత తింటాంలే, నువ్వు కాని. ఆహా, నాకొద్దు, ఆకలిగా లేదు. ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? మీరు భోంచేసి పడుకోండి, పొద్దున మాట్లాడుకుందాం. గౌరీ, ఒక్క నిమిషం కూర్చో. చెప్పక. విజయవాడ సిద్ధాంతి గారితో మాట్లాడొచ్చాను. వచ్చే నెలలో 4 మంచి ముహూర్తాలున్నాయని కూడా చెప్పారు. ఈడొచ్చిన అమ్మాయి ఇంట్లో ఉందంటే తల్లిపడే బాధ నీకు అర్థం కాదు. మీ బావ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళినట్టు దీన్ని నేను ఒంటరిగా వదిలేసి వెళ్తానేమోనని భయంగా ఉందిరా. ప్రతి నెల నువ్వు చెప్పే డైలాగేగా ఇది. ఏమన్నావు? లేదు, అవే ఏం లేదు. గౌరీ, ఇది నువ్వు రాస్తున్నట్టు కథ కాదురా. రాజీ, నీకు పెళ్ళవ్వాలా లేక నువ్వు డాక్టర్ కావాలా? నువ్వేదనుకుంటే అదే మావయ్య. నువ్వు డాక్టర్ కావాలి.